హైదరాబాద్ పరిధిలోని చైనీస్ మాంజా కేంద్రాలపై దాడులు నిర్వహించారు. చైనీస్ మాంజాను విక్రయిస్తున్న 12 మందిని టాస్క్ ఫోర్స్ పోలీసులు రెడ్ హ్యాండెడ్గా అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 15 లక్షల విలువైన 1500 చైనీస్ మాంజా చెరుకులను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు అడిషనల్ డీసీపీ అందే శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం పురాణి హవేలీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ అందే శ్రీనివాసరావు వెల్లడించారు. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్, ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్, సౌత్ ఈస్ట్ జోన్, సౌత్ వెస్ట్ జోన్ల పరిధిలోని సంబంధిత ఎస్ఐహెచ్ఓలతో కలిసి నిషేధిత చైనీస్ మాంజా కేంద్రాలపై స్పెషల్ రౌండ్ నిర్వహించామన్నారు. సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పరిధిలోని సైదాబాద్, బహదూర్పుర, మాదన్నపేట, కాచిగూడ, సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పరిధిలోని టప్పా చబుత్రా, మీర్ చౌక్, మొగల్పురా, ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పరిధిలోని చిలకలగూడ, ఏయూటీసీటీ, సౌత్ వెస్ట్ టాస్క్ ఫోర్స్ పరిధిలోని షహీనాథ్ గంజ్, నారాయణగూడ పోలీస్ స్టేషన్ల పరిధిలో చైనీస్ మాంజా కేంద్రాలపై దాడులు నిర్వహించి 12 మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. इसको पूरा हम लोग काइट्स चलाते, ये बच्चों को खेलना, ये बिल्डिंग पे कोई भी बच्चा ये पतंग करे तो भी थोड़ा इलेक्ट्रिकल वायर्स देखना, ये बिल्डिंग के कैसे देखना. फिर और एक इम्पोर्टेंट, ये चाइनी का मांझा ये बहुत डेंजरस है. ये मांझा के बारे में किसको मालूम पड़े तो हमारे इन्फॉर्मेशन देना. वो लोग के ऊपर केस बुक कर रहे. ये पब्लिक को आपका थरू मैं ये रिक्वेस्ट कर रहा हूँ, कोई आपके एरिया पे ये मांझा चाइना मांझा बेचे तो हमारे को फौरन इन्फॉर्मेशन देना बोल के एक रिक्वेस्ट कर रहा हूँ. थैंक यू. ఆయన నాగాపల్లి దగ్గర ఉంటాడు. ఆయన వైఫ్ 32 years టీచర్ జాయిన్ చేసి చనిపోయింది. ఆమె ఫైనల్ రైట్స్ కోసం వాళ్ళ బ్రదర్ నల్గొండ ఉంటే అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటి తాళాలన్నీ కూడా వాళ్ళ బామ్మడికి ఇచ్చాడు. యాజ్ యూజువల్ నిన్న మార్నింగ్ పని అంతా చేశారు. తాళాలు వేసుకుని నిన్న 7:30కి మన 7:30కి పని మనుషులు అంతా కూడా వెళ్ళిపోయారు. 7:30కి వాళ్ళ బామ్మడి లాక్ చేసుకున్నాడు. నిన్న మార్నింగ్ 10 గంటలకు చూసేసరికి ఏదైతే మెయిన్ డోర్ అలాగే లాక్ ఉంది, లోపల ఇంకొక తలుపు కూడా ఎంట్రీలో అది కూడా లాక్ అలాగే ఉంది. లోపలికి వెళ్ళి చూస్తే బీరువా ఓపెన్ అయి ఉండి దాంట్లో కొంత వస్తువులు చిల్లరగా పడి ఉంటే దొంగతనం జరిగిందని చెప్పి అనుకుని వాళ్ళ బాబాయ్ నా మదర్కి ఫోన్ చేస్తే ఆయన వచ్చి చూసి దీంట్లో ఏదైతే 16 తులాల గోల్డ్, ఈ నెక్లెస్, ఈ రింగ్స్, ఈ బ్యాంగిల్స్, ఈ కుతులు తాడు ఇవన్నీ కూడా 16 తులాలు. ఈ రోజుల్లో మార్కెట్ దీని ఖరీదు వచ్చి 12 లక్షలు ఉంటుంది. అలాగే 1 లక్ష రూపాయలు క్యాష్ చోరీ అయినట్టు అయినా ట్రైన్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నిన్న నైట్ 6:30కి కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్ మా డీసీపీ మేడం గారు ఉత్తర్వుల మేరకు, ఆ మిస్టర్ సలహాల మేరకు మా ఇన్స్పెక్టర్, డిఐ, ఎస్ఐలు మా టీం అంతా కలిపి వీళ్ళు వితిన్ 4 అవర్స్లో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఈ సేమ్ ఏదైతే 16 తులాల గోల్డ్ అలాగే 1 lakh క్యాష్ మొత్తం అంతా కూడా రికవరీ చేయడం జరిగింది. ఈమె జహీరా అని చెప్పి ఆమె అదే ఇంట్లో లాస్ట్ 5 సంవత్సరాల నుంచి వంట మనిషిగా పనిచేస్తుంది. ఈమెకి కొంచెం ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉండి ప్లాన్ చేసింది. ఈ బీరువాలో డబ్బు గోల్డ్ ఉంటుందని తెలుసు కాబట్టి ఆమె కొడుకు అయినటువంటి హర్షద్ చేత ప్లాన్ చేపించి మొన్న నైట్ ఇంట్లోకి వచ్చి ఈ దొంగతనం ఇద్దరు కలిసి ప్లాన్ ప్రకారం చేశారు. కానీ మా ఇన్స్పెక్టర్కి ఈ వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో మొత్తం అంతా కూడా రికవరీ చేసింది. వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. नागाबल पे रहने वाला है. इनका वाइफ को टीचर 32 years सर्विस करके मर गया. उनके फाइनल राइट्स करने के वास्ते नलगोंडा उन्हें ब्रदर रहते उधर गए. ये 1 तारीख को 9 बजे को ये उनका घर का केस उनका 2 साल रहते उधर वो लोग दिए. कल मॉर्निंग उनको सारा देखे तो ये मेन डोर सेम इंस्टेंट लॉक है और मेन एंट्रेंस का अलग है. फिर अंदर जाने के बाद एक अलमारा में ओपन करके ये सोरी हो बोल के मालूम पड़ा. इमीडिएटली उन्होंने बाबा को उन्होंने फ़ोन करके इन्फॉर्म करे तो आके देखे तो वो अलमारा पे ये 16 तुला गोल्ड, ये सेम गोल्ड, इसमें पुस्तुल रोप and 2 necklaces, gold bangles 6, a gold harem and earrings and अंगोटीज. ये पूरा 16 तुलास का वर्थ है. ये आजकल मार्केट रेट में 12 लाख रुपीस का है और 1 लाख कैश. ये चोरी हुआ.
ये हमारा डीसीपी साहब से मैडम का हुक्म से ये हमारा इंस्पेक्टर और डीए ऐसे पूरा थोरोली इन्वेस्ट करके देखे तो उनके पास काम करते ये नजीरा वो कुक है उनके थोड़ा फाइनेंस प्रॉब्लम है उनका बच्चा अरसाद से प्लान करके ये बाजू घर से कल नाइट में अंदर हिंटर होके ये रूफ में वो वायर्स कट करके नीचे आके ये अलमारा ओपन करके ये चोरी उन्होंने करे ये पूरा हम लोग इंक्वायरी करके पूरा लेने के बाद पूरा इंस्टेंट ये पूरा गोल्ड एंड कैश वो लोग के ऊपर मिला ये पूरा सीज कर रहे ये पूरा रिमांड कर आज अरेस्ट करके रिमांड कर रहा हूँ सभी लोगों के ऊपर कोई प्रीवियस केसेस है? नो प्रीवियस कोई भी नहीं है। फ्रेश में मोटिव क्या था सर ये लोग का? मोटिव मोटिव बोले तो उनका फाइनेंस का क्राइसिस है बहुत फाइनेंस से प्रॉब्लम है वो साल खत्म बोल के वो लोग प्लान करे तो लड़का को जॉब वगैरह नहीं करता सर? कार ड्राइवर है थैंक यू। उनके नागपुर पे रहता उनके घर पे चोरी हुआ एक्चुअली उन्होंने कल 1 तारीख को मॉर्निंग उनको वाइफ डेथ है तो उनको फाइनल राइट के वास्ते उनको ब्रदर नलगोंडा रहते उधर गए इधर कीस उनका 2 साल रहते 2 साल को दिए देने के बाद कल मॉर्निंग उन्होंने 10:30 को ओपन करे तो ये मेन डोर लॉक है और बाहर का एंट्रेंस डोर भी लॉक है अंदर जाने के बाद एक अलमारी पे ये ओपन करके सारा छोड़े होकर के उनको मालूम पड़ा ये इमीडिएटली उनको ये कंप्लेंट को घर वालों को साला को ना फोन करे ये फोन करे तो साथ मजारुद्दीन आके चेक करे तो उनके घर पे ये 16 तोला गोल्ड और 1 लाख कैश म्यूसिबल के नो इवनिंग 6:30 को कंप्लेंट दिए ये कंप्लेंट देने के बाद ये हमारा पूरा इंस्पेक्टर डीआई मदन लाल एंड एसआई पूरा ट्राई करके ये कैसा हुआ बोले तो एक घर पे बाजू उनका घर एक कंस्ट्रक्शन चल रहा वो घर से आके अंदर घर में घुस के ये अलमारा ओपन करके चोरी होबल मालूम पड़ा ये कैसा बोले तो इनका घर के पास लास्ट 5 ईयर से शेख जहना बोल के ये काम करते कुक उनका बच्चा ये शेख इरशाद ये दोनों मिलके प्लान करके ये उनके घर पे पैसा है ये गोल्ड है बोल के प्लान करके उनके बच्चा कल नाइट में 11 को पीछे से आके ये छोटा विंड ग्रिल रहता उनको कट करके अंदर आके ये पूरा चोरी करे ये पूरा इंस्टेंट ये 16 तोला गोल्ड है इसमें बड़ा नेकलेस और ये छोटा नेकलेस और 2 नेकलेस और 4 बैंगल्स ईयर रिंग्स एंड ये रिंग्स ये पूरा मिलके 16 तोला गोल्ड और 1 लाख पूरा इंस्टेंट रिकवरी हुआ ये बच्चा से ये दोनों की आज अरेस्ट करके रिमांड करने के है ये हम लोग इतने मोहब्बत से ये हमारा डीसीपी साहब का अंडर गाइडलाइंस से ये विद इन 5 आवर्स में ये पूरा रिकवरी करे ये बड़ी की बात है न्यू ईयर में ये हम लोग हमारा सौजन डीसीपी मैडम और मैं ये हमारा टीम को बहुत अच्छा तारीफ कर रहे हैं लोगों को रिवार्ड देने को कोशिश कर रहे हैं फिर ये इस वास्ते आप लोगों को ये पूरा प्रश्न नोट कर रहे और एक सर इनका रिलेशन क्या है सर? रिलेशन है उन्हें कुक है उन्हें काम करते घर पे काम करे तो उनको पूरा मालूम है क्या है ये गोल्ड क्या है ये कितना पैसा है का मालूम है इस वास्ते कुछ है नहीं है ये ऑर्नामेंट्स की लागत क्या है सर? ये वाइफ का है ये वाइफ ऑर्नामेंट्स की लागत वर्थ कितना है इसका? वर्थ 3,20,000 वर्थ है ये 16 तोला गोल्ड है एक्चुअली वाइफ टीचर है वो मर गए सो ये कंपनी की वाइफ टीचर है 30 ईयर सर्विस करे सो बहुत परसों मर गए सो ये पूरा इनसे टाइप हुआ वो पैसा वो गोल्ड ये लोग कहाँ के रहने वाले हैं? ये उधर सेम नागबली के ये नागबली में रहने वाला है नेटिव किधर के? नेटिव किसका ये लोग का नेटिव किधर है? ये लेके रेन बाजार के
ये लोग उधर ही केस कितने घंटे में एक నాగాపల్లి మీద నాగాపల్లిలో ఉంటాడు ఆయన వైఫ్ టీచర్ గా 32 ఇయర్స్ సర్వీస్ చేసి చనిపోతే ఆయన ఫ్యూనరల్ రైట్ కోసం బ్రదర్ నల్గొండ ఉంటే మొన్న మార్నింగ్ 9 కి నల్గొండ వెళ్ళాడు. నల్గొండ వెళ్తే ఇంటి తాళాలు వాళ్ళ బామ్మర్దుల దగ్గర ఉంటారు, వాళ్ళకి చిన్న బామ్మర్దికి ఇచ్చేళ్ళాడు. ఇచ్చి వెళ్ళిన తర్వాత ఆ రోజు పని మనిషి వచ్చి పని చేసుకుని వెళ్ళిపోయారు. 7:30కి వాళ్ళు లాక్ చేసి యథావిధిగా ఉన్న తర్వాత నెక్స్ట్ డే నిన్న మార్నింగ్ 10:30కి వచ్చి చూస్తే మెయిన్ డోర్ బాగానే ఉంది, లోపల డోర్ కూడా ఇన్స్టెంట్ ఉంది. లోపలికి వెళ్ళి చూస్తే అలమారా బ్రేక్ అయి ఉండి దాంట్లో కొన్ని వస్తువులు పోయినట్టు తెలిస్తే అది ఇమీడియట్ వాళ్ళ బావైనటువంటి ఈ మదర్కి ఫోన్ చేస్తే ఆయన నిన్న ఈవినింగ్ వచ్చి చూసుకునేసరికి గోల్డ్ ఈ 16 తులాస్, దీంట్లో మనకి పుస్తుల తాడు 4 తులాసు, ఈ గోల్డ్ నెక్లెస్ 2 తులాసు, అలాగే ఈ గోల్డ్ చిన్న హారం వచ్చి 1/2 తులా, ఈ రింగ్స్ 1/2 తులా, ఈ ఇయర్ రింగ్స్ 1/2 తులా, మొత్తం 16 తులాస్ గోల్డ్, అలాగే 1 lakh క్యాష్ పోయిందని చెప్పి కంప్లైంట్ ఇస్తే మా ఇన్స్పెక్టర్ మా డిఏ మదన్ లాల్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ మా డిసిపి మేడం గారి ఈ ప్రోద్బలంతో ఆమె ఇచ్చిన గైడ్ లైన్స్ తోటి దీన్ని డిడక్ట్ చేశారు. ఇది ఏ విధంగా అంటే ఈమె జహీరాన్ అని చెప్పి ఆమె ఇంట్లో వంట మనిషిగా లాస్ట్ 4-5 నుంచి పనిచేస్తుంది. ఈమెకి అప్పులైన ఈ మధ్యన పిల్లలు కూడా ఉన్నారు, పెళ్లి చేయన ఇదేతోటి ఇది దొంగతనం చేయడం ఉద్దేశంతో కొడుకుని ఈ ఇర్షాద్ ఆ కొడుకుతోటి దొంగతనం చేపించింది. ఆయన లాస్ట్ నైట్ 11 గంటలకి పక్కనున్న కన్స్ట్రక్షన్ హౌస్ నుంచి పైకి వచ్చి దాంట్లో ఒక రూఫ్ టాప్ ఉంది, దానికి 16 mm రాడ్స్ ఉంటాయి, ఆ రాడ్స్ కూడా కట్ చేసి దాని నుంచి దిగి ఈ ఏదైతే అలమారాలో గోల్డ్ ఉందో తెలుసు కాబట్టి ఆమెకి మదర్కి ఆమె చెప్పున్నది అది బ్రేక్ చేసి దాని నుంచి ఈ 16 తులా గోల్డ్ అండ్ 1 lakh క్యాష్ దొంగతనం చేయడం జరిగింది. మా వాళ్ళు దానికి ఇన్స్టెంట్ గా పట్టుకున్నారు. ఇది మార్కెట్ లో ఈ గోల్డ్ వాల్యూ ప్రజెంట్ 12 లక్షల వరకు ఉంటుంది. అలాగే 1 lakh నెట్ క్యాష్ కూడా మా వాళ్ళు పట్టుకున్నందుకు మా డిసి మేడం గారు అభినందిస్తున్నారు. నేను కూడా అభినందిస్తూ వీళ్ళకి రివార్డ్స్ ఇవ్వడానికి మా మేడం గారికి ప్రపోజల్ పెడతా ఉన్నారు. ఇది మీ అందరి తరఫున తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా వచ్చే జనవరి 14th, 13th, 15th సందర్భంగా ఈ సంక్రాంతి సందర్భంగా ఎవరైతే పతంగాలు ఎగరేస్తారో వాళ్ళకి గైడ్ లైన్స్ ఏంటంటే ఈ వైర్స్, కరెంట్ వైర్స్ కానీ అలాగే బిల్డింగ్ అడ్జస్టింగ్ కూడా ఒకసారి చూసుకోవాలి. పేరెంట్స్ వాళ్ళకి ప్రికాషనరీగా ఉండాలా. అదేవిధంగా ఈ మధ్యన చైనా దారం ఇది బాగా అమ్ముతూ ఉన్నారు. అది చాలా డేంజరస్ అయిన దారం, దాంతో ఏదైనా కానీ కట్ అయిపోతుంది ఈజీగా. ఒక్కొక్కసారి లాస్ట్ 2 years లో ఆ దారంతో కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అటువంటి దారం ఈ చైనా మాంజ్ ఎక్కడన్నా కానీ మన ఏరియాలో అమ్ముతూ ఉంటే పోలీస్కి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళని పట్టే ముందుగా మీ అందరి తరఫున కూడా ప్రార్థిస్తూ ఉన్నా. థ్యాంక్ యూ.